కొడుక్కి పెళ్లి చేస్తే చాలు సంతోషంగా ఉంటారని చాలామంది అనుకుంటారు. వచ్చిన కోడలు సంతోషంగా ఉన్నప్పుడే తన కొడుకు కూడా సంతోషంగా ఉంటాడని చాలామందికి అర్థం కాదు. అత్త కూడా అమ్మైనప్పుడే ఆ జంట సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబం బాగుంటుంది. అందరమ్మలు నీలా ఉంటే ఎంత బాగుంటుందమ్మా. ఒకరినిలా ఉండమని మనం చెప్పలేం కదా నాన్న. కానీ మనం అలా ఉంటే చూసి మరో నలుగురు నేర్చుకుంటారు, వాళ్ళ మనసును మార్చుకుంటారు. నీ మంచి మనసు అందరికీ రాదమ్మా. కోడల్ని అమ్మలా చూసుకునే అత్త దొరకడం కన్నా తల్లిని బిడ్డలా చూసుకునే నీలాంటి బిడ్డ దొరకడం చాలా అదృష్టం చిన్నా. నాకు దెబ్బ తగిలితే నీ కళ్ళల్లో రక్తం కారుతుంది. నీలాంటి బిడ్డని కన్నా నాకన్నా అదృష్టవంతురాలు ఎవరుంటారు చెప్పు? నువ్వు బంగారం నాన్నా. మంచితనం నీ రక్తంలోనే ఉంది. అందుకే నీ రక్తం, నీ మంచితనం నాకు నచ్చింది. శ్రీవల్లి కోసం నువ్వు ఇలా గాయపడ్డం నాకు బాధగా ఉందమ్మా. శ్రీవల్లి నా కోడలు. అర్థం లేని ఆవేశంతో మిమ్మల్ని దూరం చేసుకుని బాధపడ్డాను. నా ఆవేశం నా బిడ్డ మీద అభిమానాన్ని చంపేసిందని అర్థమయ్యాక కూడా ఇంకా మీరేమీ కానట్టు ఎలా ఉండమంటావు చిన్నా? నీకోసం మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజలు లేవు. తీరా దగ్గరకొచ్చాక దూరం చేసుకున్నాను. మళ్ళీ ఆ తప్పు చెయ్యను చిన్నా. నువ్వు నా ప్రాణం. శ్రీవల్లి మన ఇంటి అదృష్టం. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ వంశ వారసత్వం. కళ్ళ ముందు మిమ్మల్ని చూసుకుంటూ ఈ జీవితం ఇలా ఆనందంగా గడిచిపోతే చాలు. ఇదిగో, ఇది అత్తమ్మకి, ఇది ఆయనకి, ఈ క్యారేజ్ నాకు. అయ్యో, పెరగడ పెట్టినా ఇప్పుడు పెట్టిన కాడనే పెట్టినట్టుండదు కదా. ఇయాల సంతుంటదమ్మా, ఇంటికి సరుకులు తీసుకోవాలా. శ్రీవల్లి, అన్నం తిను.
ఇప్పుడే వస్తాను. పడుకో శ్రీవల్లి. మీరు కూడా వండుకోండి. సరే పడుకుంటాను. చాలా భయం వేసిందండి. ఒక్కసారిగా ఏం జరుగుతుందో ఏందో నాకేం అర్థం కాలేదు. నేనుండగా నీకెందుకు భయం? మిమ్మల్ని చూసినాకనే ధైర్యం వచ్చిందండి. మీరు ఇట్లా నా దగ్గరుంటే నాకే భయం ఉండదు. ఎప్పటికీ మీతో ఇట్లుంటే నాకు అదే చాలు. తుడిచేయాలి, ఈ రక్షణ తుడిచేయాలి. అప్పుడు కానీ నన్ను చూడలేను. అత్తయ్య ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది?
ఏం తల్లి ఇలా వచ్చావు? పగల ఆ దేవకి వాళ్ళ కళ్ళు కప్పి రావడం కష్టం, అందుకే ఇప్పుడు రావాల్సి వచ్చింది. నేను చూసుకుంటా, అందర్నీ నా కూతురు దగ్గరికి పంపిస్తాను అన్నా. ఏది ఏం చేసావు? అదే పనిలో ఉన్నానమ్మా. మాటలు చెప్పడం తప్ప పని కావడం లేదు. అక్కడ వాళ్ళు నా బిడ్డ చనిపోయిందన్న బాధ లేకుండా ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండదు తల్లి. ముందుగా ఒక్కరు, ఆ ఇంట్లో ఎవరో ఒక్కరు చచ్చినా నా మనసు శాంతిస్తుంది. చంపే, ముందుగా ఎవరో ఒకరిని చంపే. శ్రీవల్లి కూడా నా బిడ్డ లాంటిదే స్వామి. తను పాపం చాలా కష్టాలు పడుతోంది, అసలే కడుపుతో ఉంది. శ్రీవల్లికి ఏం కాకుండా ఆ బిడ్డ ఆనందంగా ఉండేలా చెయ్యి స్వామి. నీది కాని బిడ్డ కోసం నువ్వు ఇంతగా అడుగుతుంటే చేయకుండా ఉంటానమ్మా. ఆ అమ్మాయికి ఏ కష్టం రాకుండా, ఏ దుష్టశక్తి వల్ల ఏ ఇబ్బంది రాకుండా కట్టడి చేస్తాను. సామ్రాట్, నువ్వెలా వచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు అత్తయ్య? అదేనయ్యా, శ్రీవల్లికి మధ్య అంతగా బాగుండడం లేదు కదా, స్వామి దగ్గర తాయిత్తు కట్టిద్దామని వచ్చాను. ఏంటి, మీరు శ్రీవల్లికి మంచి జరగడానికి ఇక్కడికి వచ్చారా? అయ్యో నిజం బాబు, నా మీదొట్టు. మీ మనసేంటో మావయ్య మనసేంటో నాకు తెలుసు. శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి మీరెన్ని ప్రయత్నాలు చేశారో నాకు తెలీదా అత్తయ్య? అయ్యో అది అప్పుడు బాబు, ఇప్పుడు మారిపోయాం కదా. మారితే మంచిదే, మారకపోతే మీరే ఇబ్బంది పడతారు. అదేంటయ్యా, మేనమ్మ అమ్మ భార్యని, నా మాట నమ్మవా? మావయ్య బుద్ధి సరిగ్గా లేనప్పుడు మేనమామ భార్య బుద్ధి బాగుంటుందని ఎలా నమ్ముతాను? బాబు, అమ్మగారు ఆ అమ్మాయి మంచి కోసమే నా దగ్గరకు వచ్చారు. ఓ యంత్రం ఇస్తాను, తీసుకెళ్లి అమ్మాయి చేతికి కట్టండి, ఏ ఇబ్బంది ఉండదు. నా భార్యకి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి నేనున్నాను. మీరెవరూ తన గురించి ఏం చేయాల్సిన అవసరం లేదు. సామ్రాట్, మంచి చేయాలని అనుకోవడం కూడా తప్ప? మంచి చేయాల్సిన అవసరం లేదు, మీరు మంచిగా ఉండండి, అది చాలు. నా భార్యకి మీ వల్ల మరోసారి ఏ ఇబ్బంది రానంత వరకు ప్రాబ్లం లేదు. ఒకవేళ తనకి మళ్ళీ మీ వల్ల ఏ ఇబ్బంది వచ్చినా, మీ వల్ల మళ్ళీ శ్రీవల్లి బాధపడినా, నాలో రాక్షసుణ్ణి చూస్తారు. బాబు, నా మాట విని అమ్మాయికి యంత్రం కట్టండి, అంతా మంచి జరుగుతుంది.
శ్రీవల్లి, ఏంటమ్మా నా బయటికి చూస్తున్నా? ఇంట్లో ఆయన కనిపిస్తలేదు అత్తమ్మా. అవునా? ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాడు? అదే అర్థమైతలేదత్తమ్మా. నిద్ర పట్టక బయట ఏమన్నా ఉన్నారేమో చూసేద్దామని పోతున్నా. నీతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడమ్మా? కడుపుతో ఉన్న పిల్లవి నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళాడు? సరే పద, బయట చూద్దాం. ఏంటి, బయట కూడా లేడా? లేడండి. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా. నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళాము. నువ్వు వెళ్ళావు సరే, మంజరెందుకు వచ్చిందిరా? అది అత్తయ్య ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? ఏంటి మంజరి, ఏం చేస్తున్నావు నువ్వు? పద్ధతిగా ఉంటావని ఇంట్లో ఉండనిస్తే ఏం చేస్తున్నా? శ్రీవల్లిని ఏం చేయాలనుకుంటున్నా?